ఏడుకొలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష స్వామి. ద్వైత అద్వైత విశిష్టాద్వైత గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. ద్వైతం అంటే ఏమిటి, అద్వైతం ఏమిటి, విశిష్టాద్వైతం ఏమిటి, దాని గురువులు ఎలా చెప్పారు, ఆది శంకరాచార్యులు ఎలా చెప్పారు, శ్రీమద్ రామానుజులు ఎలా చెప్పారు అనేది మనం తెలుసుకుందాము. ఇప్పుడు ప్రఖ్యాతి చెందిన ద్వైత అద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతాల మధ్య ఉన్న భేదం ఏమిటి, ఆ సిద్ధాంతాల ప్రకారం ముక్తి ఎలా లభిస్తుంది మొదలైన విషయాలను చాలా తేలికైన మాటల్లో మనము మాట్లాడుకుందాము. ఈ ప్రయత్నం చూద్దాం. ముందుగా అద్వైతం గురించి చెప్పుకుందాం. అద్వైతం అంటే, ఈ అద్వైత సిద్ధాంతం అంటే ప్రచారం కల్పించిన వారు జగద్గురు ఆదిశంకరాచార్యులు. అద్వైతం ప్రకారం జీవాత్మ, పదార్థం, పరమాత్మ ఇన్ని లేవు, ఉన్నది ఒకటే, అదే పరబ్రహ్మం. అజ్ఞానం వలన మనకి ఆత్మ పరమాత్మ వేరువేరుగా భ్రాంతి కలుగుతుంది. అద్వైతులు ప్రమాణంగా తీసుకుని చెప్పే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అనే వాక్యానికి అర్థం జగత్తు లేదని కాదు, జగత్తులో భగవంతుణ్ణి వేరు కాదు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేని మాయలో మనం ఉన్నాము. అద్వైతం ప్రకారం మనం కొత్తగా పొందటానికి వేరొకటి అంటూ ఏమీ లేదు. అసలంటూ ఉన్న ఆ ఒక్కటి ఏదో అది మనలోనే ఉంది. దానిని తెలుసుకోవడానికి అడ్డుగా ఉన్న పొరను తొలగించుకోవడమే మనం చేయవలసిన పని. మన ఆత్మపై కప్పబడి ఉన్న అజ్ఞానం అనే మసిని జ్ఞానం అనే వస్త్రంతో తుడిస్తే అప్పుడు నిత్యము సత్యము అయిన ఆత్మస్వరూపం సాక్షాత్కరిస్తుంది. అది మనలోనూ ఎదుటి వారిలోనూ ఒకలాగానే ప్రకాశిస్తుంది అని ఆ పరమ సత్యం మనకు తెలుస్తుంది. ఆ సత్యం తెలిసాక ఇక జీవాత్మే పరమాత్మ. ఒక నది నుండి 10 కుండలలో నీళ్లు తెచ్చామనుకోండి, అప్పుడు ఏ కుండలో నీళ్ళు ఆ కుండకు సంబంధించినవి అవుతాయి కదా. ఇప్పుడు ఆ కుండలో నీళ్ళన్నీ తిరిగి నదిలో మనము మళ్ళీ పోసేసామనుకోండి, అప్పుడు ఆ కుండలో నీళ్ళన్నీ మరలా ఆ నదిలో కలిసిపోతాయి. అంటే ఇప్పటి వరకు వేరువేరు కుండల్లో నీళ్ళుగా పిలువబడిన ఆ నీళ్ళన్నీ భేదమే లేని నది నీళ్ళుగా మారిపోయాయి. ఇక్కడ కుండలను శరీరాలని, ఆ కుండల్లో నీటిని జీవాత్మలని, ఈ నీటిని పరమాత్మ అని అనుకుని అద్వైత భావన కొంతవరకు అర్థమవుతుంది. దేహభ్రాంతి విచ్ఛిన్నమైతే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుందని చెప్పేదే అద్వైతం, అదే మోక్షం. ఇక విశిష్టాద్వైత ప్రకారం ఆత్మ ఎప్పటికీ పరమాత్మలో ఐక్యమైపోదు. కాకపోతే విముక్తి పొందిన ఆత్మ భగవంతుని సాన్నిధ్యాన్ని మాత్రం పొందుతుంది. మరలా శరీరాన్ని ధరించాల్సిన అవసరం లేదు. అదే మోక్షం అంటే. ఇలాంటి ఆత్మలు అనేకమై ఉంటాయి. అంటే ఈ సిద్ధాంతం ప్రకారం జీవాత్మ పదార్థం వేరు పరమాత్మ ఆధారంగానే మనుగడ సాగిస్తుంటాయి అని పదార్థంలో కలిసిపోయి మాత్రం కాదు. ఇక్కడ పదార్థం అంటే జడమైనది, చైతన్యం లేనటువంటిది అని అర్థం. అయితే పరమాత్మ చేరుకున్న ఆత్మలన్నీ సర్వవ్యాపకత్వం, సృజన శక్తి అనే 2 లక్షణాలను తప్ప భగవంతునికి సంబంధించిన మిగిలిన అన్ని లక్షణాలన్నీ కలిగి ఉంటాయి. రామానుజాచార్యులు అద్వైతాన్ని అంగీకరిస్తూనే అద్వైతంలో ఏకత్వం ఉండడానికి వీలున్నదన్న విషయాన్ని చేర్చడం వల్ల ఈ సిద్ధాంతానికి విశిష్టాద్వైతం అనే పేరు వచ్చింది. ముక్తి పొందడానికి అద్వైతం జ్ఞాన మార్గాన్ని ప్రధానంగా చెబితే, త్రికరణ శుద్ధి కలిగిన భక్తి మార్గాన్ని విశిష్టాద్వైతం చెబుతుంది. ఇక మధ్వాచార్యులు ప్రబోధించిన ద్వైతంలోకి వద్దాం. ద్వైతం అనే మాటను బట్టి చూస్తే ఇది అద్వైతానికి పూర్తి వ్యతిరేకమని తెలుస్తుంది. ద్వైతం ప్రకారం పంచభేదాలు ఉన్నాయి. అవి జీవాత్మ పరమాత్మ ఒకటి కాదు. అలాగే ఒక జీవాత్మకి
వేరొక జీవాత్మకి మధ్య భేదం ఉంది. జీవాత్మ పదార్థం కూడా వేరువేరు, పరమాత్మ కూడా వేరువేరు. అసలు పదార్థంలోనూ వేరొక భాగం భిన్నంగానే ఉంటాయి. ఇది ద్వైత సిద్ధాంత భావన. కాకపోతే ఈ పదార్థం, ఆత్మ, పరమాత్మ ఇవన్నీ వేరువేరైనా సర్వాధికారి అయిన విష్ణువుకు మాత్రం లోబడే ఇవి మనుగడ సాగిస్తూ ఉంటాయి. ఈ విష్ణుడిని అంటుపెట్టుకొని ఉండే ప్రకృతే ఆయన భార్య లక్ష్మి, ఈమె జ్ఞానస్వరూపిణి. ఇక బ్రహ్మ, వాయువు వీళ్ళ కుమారులు. సృష్టి జరగడానికి బ్రహ్మకారకుడైతే జీవాత్మ ముక్తి పొందడానికి వాయువు కారణం అవుతూ ఉంటాడు. నియమబద్ధమైన జీవితం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకునే భగవంతుని తత్వాన్ని తెలుసుకోగలగడమే ముక్తికి మార్గం అని ద్వైతం ప్రబోధిస్తూ ఉంటుంది. ఇది ద్వైత, అద్వైత, విశిష్ట అద్వైత సిద్ధాంతాల మధ్య ఉన్న భేదం. ఇప్పుడు ఒక చిన్న కథ ద్వారా మనం దీని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ద్వైత, అద్వైత, విశిష్ట అద్వైత గురించి. ఒక 5 గుడ్డి వాళ్ళు ఏం చేశారంటే ఒక ఏనుగును చూద్దామని అనుకున్నారు. సరే, ఏనుగును చూద్దామని బయలుదేరారు. బయలుదేరిన తర్వాత వీళ్ళకి ఒక మధ్యలో ఇంకొక కళ్ళు ఉన్నవారు కనిపించాడు. ఏమండి, మేము ఏనుగును చూద్దామని బయలుదేరాము, ఏనుగును చూద్దామని. అయితే ఏనుగు ఎలా ఉంటుంది అని మేము చూడడానికి వెళ్తున్నామని చెప్పారు. ఆయన అంటే సరే మంచిది, మీరు ఎలా చూస్తారు అని అంటే, మేము చాలా తెలివి కలవాళ్ళం అండి, అసలు స్పష్టత చూసేస్తాం, అసలు సమస్య లేదు, మా అంత తెలివి కలవాడి ప్రపంచం లేడు, అసలు మాకు ఎంత గొప్ప జ్ఞానం ఉంది అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అతను అనుకుంటాడు, సరే వీళ్ళు ఇంత అహంకారంగా ఉన్నారు అంటే, మనలో కూడా చాలామంది మనం చూస్తూ ఉంటాము. వాళ్ళు మనం చెబుతుంటే వినకుండా వాళ్ళు తెలిసిన కొంచెం భాగాన్ని పట్టుకొని ఆ కొంత భాగంతోనే వాళ్ళు వాదిస్తూ ఉంటారు. వాళ్ళు చూసిందే కరెక్టు, వాళ్ళు చెప్పిందే కరెక్టు, వాళ్ళు చేసేదే కరెక్టు, వాళ్ళు చేసే పూజే కరెక్టు, ఇంకొకరు అలా చేయలేరు. మనం పూజ చేస్తుంటే వాళ్ళు వచ్చి ఏదో ఒక విమర్శిస్తారు. మీరు ఇలా కాదు, ఒక దీపం పెట్టొద్దు, 2 దీపాలు పెట్టాలా, 3 దీపాలు, ఇలా చెప్తూ ఉంటారు. అట్లాగే ఆయన అనుకున్నాడు, సరే వీళ్ళని నేను చూడనివ్వండి అని. ఈ 5 కలిసి అక్కడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసి ఏనుగు అక్కడ ఉంది. ఏనుగు ఉండాలికే ఒక అతను ముందు నుండి వచ్చాడు. చూశాడు, ఏం కనపడింది? తొండం కొస కనపడింది. ఆ కొస కనపడి చూసి, ఓహో ఏనుగు రౌండ్గా, గుండ్రంగా, మెత్తగా ఉంటుంది డిసైడ్ అయిపోయాడు. ఇంకొక అతను వచ్చాడు, దాని నుదురు మీద చేయబెట్టి ఇలా చూస్తే, ఏనుగు కళ్ళుంటాయి, ఆ ఏనుగుకి ఆ కళ్ళే ఉంటాయి, తర్వాత దాని నుదురు ఉంటుంది, అది ఏనుగు. ఇంకొక అతను వెనక నుండి పట్టుకున్నాడు, ఆయనకి తోక దొరికింది. అతను ఏమనుకున్నాడు, ఓహో ఏనుగంటే ఒక తోక, దానికి కుచ్చిళ్ళు ఉంటాయి, సో ఏనుగు అనుకున్నాడు. ఇంకొక అతను అవతల పక్క వచ్చిన అతను వీపుని ఇలా రుద్దాడు, ఓహో గోడలాగా ఉంది, ఓహో ఇది ఏనుగంటే గోడ అనుకున్నాడు. యువతలో ఇంకొక అతను ఏం చేశాడు, దాని కింది భాగాన్ని చూశాడు, ఓహో కింది భాగం అంటే ఇలా ఉంటుంది, ఆ కింది భాగం చూసి తాకి ఇలా ఉంటుంది, ఓహో ఇది ఏనుగు అనుకుంటాడు. అనుకొని వీళ్ళు నలుగురు ఏం చేశారు, ఒకరినొకరు వాదించుకోవడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళకి ఏదో స్పర్శ తగిలింది, వాళ్ళు ఊహించుకున్నారు కదా, ఆ ఊహతోనే కొట్లాట. అంటే నాది కరెక్టు, నేనే ఏనుగు తొండమే, ఏనుగు ఇలాగే, ఏనుగు తోకే అనుకోవడం మొదలుపెట్టారు. వాస్తవంగా ఏమిటి చెప్పండి? అప్పుడు ఈలోగా ఆ కళ్ళు ఉన్న అతను వచ్చేసిన తర్వాత, ఏమండి ఏనుగుని చూసారా? చూసాము. ఏనుగు ఏముందండి, బల్లపరుపులాగా ఉంది, గోడలాగా ఉంది అని ఒకతను. ఇంకొక అతను, ఏం లేదండి పొడవుగా ఉంది, కుచ్చిళ్ళు ఉన్నాయి, వెంట్రుకలు ఉన్నాయి ఒక అతను తొండంలాగా. ఇవి ఇలా చెప్తా ఉంటే ఆయన చూశాడు. అప్పుడు ఆ 5 కూర్చోబెట్టి, అరే పిచ్చోళ్ళారా, మీరు చూసింది 5 భాగాలు, ఇవన్నీ కలిపితేనే ఏనుగు, అవన్నీ కలపండిరా అని చెప్పాడు అనమాట. అట్లాగే ద్వైత, అద్వైత, విశిష్ట అద్వైతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను అవే. ఎవరు దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఎవరు దాన్ని బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు. కాకపోతే గురువులు చెప్పిన దాంట్లో సత్యం ఉంటుంది. ఆ సత్యాన్ని మనం అన్వేషించి మనము వాళ్ళని ఫాలో అయితే మనకి ఈ ద్వైత, అద్వైత, విశిష్ట అద్వైత గురించి తెలుస్తుంది. పరబ్రహ్మం గురించి తెలియాలండి ఫస్ట్. అలా తెలియకుండా ఇప్పుడు గోవిందమాల వేసుకున్న తర్వాత దానికి ఒక తత్వం ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఈ పద్ధతిని అనుసరించి చేస్తాము. ఎలా ముందుగా ఇరుముడి కట్టుకోవాలి,
దాన్ని పరబ్రహ్మంగా భావించాలి. దాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్న ఇరుముడిని మనము పరబ్రహ్మంగా భావించాం కాబట్టి ఆ పరబ్రహ్మానికి పూజలు చేయాలి. ఇరుముడి అంటే ఇద్దరు కలిపి కట్టేది, భగవంతుడికి భక్తుడికి. అంటే భగవంతుడితో మనకి ముడిపడిపోయింది అనమాట. అంటే మనం వేసుకున్న ముడి అంత గొప్ప తత్వంతో మనం చేస్తే ఆ పరమాత్మ మనకి తప్పకుండా సాక్షాత్కరిస్తాడు. ఈ సాక్షాత్కరించడం జరిగితే అప్పుడు మనం ఇంకెవరు చెప్పక్కర్లేదు కదండి దాని గురించి. మనం ఆల్రెడీ భగవంతుని చూడగలిగాం కదా అనేది. ఇట్లాగే ఎవరి తెలిసిన విధంలో వాళ్ళు చేసుకుంటా, గురువు అనేవాడు లేకుండా గుడ్డిగా విద్య నేర్చుకుంటే ఆ పరమాత్మ తత్వాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరు. కాబట్టి గురువు కంపల్సరీ ఉండాలి, జపం కంపల్సరీ చేయాలి. ఇది దాని జపం అనండి, మెడిటేషన్ అనండి, తపస్సు అనండి, ఏదన్నా అనండి. మనం నేత్రంతో కాకుండా మనోనేత్రంతో భగవంతుని చూడడానికి ప్రయత్నం చేయాలి. జయ శ్రీమన్నారాయణ. ఏడుకొనవడం వెంకటరమణ గోవింద గోవింద. మళ్ళొక వీడియోతోని మళ్ళీ కలుస్తాం మనం.